వెల్కమ్ టు ఆకాశరామన్న. నేతలపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకోవటానికి పోటాపోటీగా ఫ్లెక్సీలు కడుతూ ఉంటారు కార్యకర్తలు. ఆ ఫ్లెక్సీలు చూసుకొని నేతలు కూడా మురిసిపోతూ ఉంటారు. కానీ ఏపీలో తెనాలి నియోజకవర్గంలో మాత్రం ఫ్లెక్సీల పబ్లిసిటీకు నో ఛాన్స్. కేవలం విపక్ష పార్టీల ఫ్లెక్సీలే కాదు, కూటమి నేతల ఫ్లెక్సీలకు కూడా అనుమతి లేదంటూ తీసి అవతల పాడేస్తున్నారట తెనాలి మున్సిపల్ అధికారులు. ఇదే ఇప్పుడు ఆ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు అధికారులు, అధికార పార్టీ ఫ్లెక్సీలు తొలగించేసేంతగా అక్కడి నేతలు ఏం చేశారు? అధికారులకు అలా ఆదేశాలు ఇచ్చిందెవరు? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ 3 పార్టీల మధ్య పలు సెగ్మెంట్లలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కూటమి పార్టీలో జరుగుతోన్న వరుస పరిణామాలే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు ఆ లిస్టులో మరోసారి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం వచ్చి చేరింది. వాస్తవానికి కూటమి పార్టీలు కలిసి పోటీ చేయాలని ప్రకటించిన నాటి నుంచే ఆంధ్ర ప్యారిస్ గా పేరున్న ఈ తెనాలి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మొదలయ్యిందనేది అందరికీ తెలిసిన విషయమే. 2024 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేయడానికి టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ మధ్య తీవ్ర పోటీ నడిచింది. కానీ అనూహ్యంగా తెనాలి సీట్ను జనసేన దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ను ప్రకటించింది పార్టీ. తెనాలి సీట్ను ఆలపాటి రాజేంద్ర ఆశించినప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా నాదెండ్ల మనోహర్ గెలుపుకు కృషి చేశారు. 2024 ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో తెనాలి కూడా ఒకటి. జనసేన, టీడీపీ మధ్య సీటు ఎవరికి దక్కుతుంది అనే చర్చ జోరుగా సాగింది. టీడీపీ నుంచి మాజీ మంత్రి, సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి టికెట్ ఆశించగా, అటు జనసేన నుంచి జనసేన ముఖ్య నాయకుడు, తెనాలిలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన నాదెండ్ల మనోహర్ కూడా టికెట్ ఆశించారు. అయితే పొత్తు ధర్మం, రాజకీయ సమీకరణాల దృష్ట్యా టికెట్ను జనసేనకు కేటాయించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆలపాటి అలకబూడినట్లు వార్తలు కూడా వినిపించాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆలపాటికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది పార్టీ అధిష్టానం. దాంతో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు ఆలపాటి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆలపాటి త్యాగాన్ని గుర్తిస్తూ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది పార్టీ. అప్పటి నుంచి తెనాలి నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారట. పైకి ప్రభుత్వ కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తున్నా తెర వెనుక ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారనేది లోకల్ టాక్. అందులోనూ కేవలం స్థానిక ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చినప్పుడు మాత్రమే ఈ నేతలిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న వరుస పరిణామాలే ఆ వార్తలకు బలం చేకూరుస్తున్నాయట. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుంచి తెనాలి నియోజకవర్గంలో ఈ ఇంటర్నల్ పొలిటికల్ వార్ కొనసాగుతూనే ఉందట. గతంలో స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ బోర్డు కమిటీ వ్యవహారంలోనూ ఈ ఇద్దరి నేతల మధ్య అంతర్గత పోరు నడిచింది. అలాగే తెనాలి మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ హస్తగతం చేసుకునే విషయంలోనూ, నామినేటెడ్ పదవుల విషయంలోనూ గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ మహిళా నేతలపై సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకునే విషయంలోనూ ఇలా ప్రతి సందర్భంలోనూ టీడీపీకి మంత్రి నాదెండ్ల నుంచి సరైన సహకారం లభించలేదన్న భావన ఆలపాటిలో ఉందట. మరోవైపు మొదట్లో ఆశించిన పదవి లభించకపోవడంతో పెద్దగా ప్రభుత్వ, పార్టీ సభలకు ఆలపాటి రావటానికి ఆసక్తి చూపించటం లేదనేది బహిరంగ రహస్యమే. అయితే నియోజకవర్గంలో పట్టు కోల్పోకూడదని ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుతూనే ఉన్నారట ఆలపాటి. అంతెందుకు, గతేడాది సంక్రాంతి పండక్కి కోడి పందాలను నిర్వహించకుండా అడ్డుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించిన స్వయంగా ఆలపాటి వెళ్లి పందాలను స్టార్ట్ చేయించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తెనాలి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఫ్లెక్సీల వివాదంలోనూ అదే రిపీట్ అయిందనేది పబ్లిక్ టాక్. గతేడాది డిసెంబర్లో తెనాలి నియోజకవర్గం వాహబ్ చౌక్ సెంటర్ వద్ద టీడీపీ పార్టీ కార్యకర్తలు క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీను రోడ్డు డివైడర్లో ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ కొన్ని రోజులు బాగానే ఉన్నా ఇటీవల మున్సిపల్ అధికారులు సడన్ గా వచ్చి ఉదయాన్నే ఆ ఫ్లెక్సీను తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన తెలుగు తమ్ముళ్లు హుటాహుటిన అక్కడకు చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. తమకు ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశాలున్నాయని అధికారులు చెప్తుంటే ఆ ఆదేశాలెవరిచ్చారు చెప్పండి, అప్పటిదాకా తొలగించేది లేదని రోడ్డుపై బైఠాయించారు.
అప్పటికి అధికారులు తొలగించిన ఫ్లెక్సీని తీసి మళ్లీ యథాస్థానంలో ఉంచి పాలాభిషేకం చేశారు టీడీపీ కార్యకర్తలు. ఆలపాటి రాజా ఫ్లెక్సీపై చెయ్యి వేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు. కూటమి అంటేనే ముందుండేది టీడీపీ, మేమోట్లేస్తేనే మీకు అధికారం వచ్చింది, తెనాలిలో ఒంటరిగా పెత్తనం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఆ క్రమంలో నియోజకవర్గంలో జరుగుతోన్న పరిణామాలు చూసి కొంతమంది కూటమి పార్టీల కార్యకర్తలు తలలు పట్టుకుంటుంటే ఇదేదో బావుంది, కంటిన్యూ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోందట వైసీపీ. దీంతో ఇప్పుడు ఈ ఫ్లెక్సీల వ్యవహారం తెనాలితో పాటు జిల్లా మొత్తం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని, సందర్భానుసారంగా తప్ప ఏర్పాటు చేసిన అలాంటి ఫ్లెక్సీలను తొలగించాలని గతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారట. అందుకే మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం మున్సిపల్ అధికారులు తొలగించారు. అయితే వైసీపీ ఫ్లెక్సీలను తీసేసినట్టుగా అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారంటూ మండిపడుతున్నారట తెలుగు తమ్ముళ్లు. దీని వెనుక మంత్రి నాదెండ్ల మనోహర్ హస్తముందని, ఆయన చెప్తేనే మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆలపాటి అనుచరులు. దీంతో కూటమిలో నేతల మధ్య అంతర్గత ఆధిపత్య పోరు మరోసారి బయటపడినట్లయింది. అయితే ఫ్లెక్సీ తొలగింపు సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేసిన కామెంట్లపై ఇప్పటి వరకు నేతలెవ్వరూ స్పందించలేదు. ప్రస్తుతానికి ఈ ఫ్లెక్సీల వ్యవహారం సద్దుమడిగినట్టు కనిపించినా ఈ ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కూటమికి ఇబ్బందులు తప్పవంటున్నారు నియోజకవర్గ సీనియర్ నేతలు. మరి తెనాలి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య అంతర్గత విభేదాలపై రెండు పార్టీల అధినేతలు దృష్టి పెడతారా, లేదా ఈ ఆధిపత్య పోరు రాజకీయాలు ఇలాగే కొనసాగుతాయా? తెనాలిలో కూటమి నేతల కుమ్ములాటలు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయి? అసలు తెనాలిలో కూటమి భవిష్యత్తేంటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.